ఐపీఎల్ 2020 సీజన్లో ఆటగాళ్ల మధ్య గొడవలు కామన్గా మారిపోయాయి. సరదాగానో సీరియస్గానో మైదానంలో ఆటగాళ్లు మాటల యుద్ధానికి దిగడం, కొట్లాటకు వెళ్లడం చూస్తున్నాం. మొన్న మ్యాచ్లో కేఎల్ రాహుల్, కోహ్లీ కాస్త సీరియస్గా డిస్కషన్ చేసుకోవడం అందరూ చూశారు. తాజాగా రింకు సింగ్ను కుల్దీప్ యాదవ్ ఏకంగా మైదానంలో 2 సార్లు చెంపదెబ్బ కొట్టడం వైరల్గా మారింది. ఢిల్లీపై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన కోల్కతా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత జరిగిన ఈ సంఘటన హాట్ టాపిక్గా మారింది. రింకు సింగ్, కుల్దీప్ యాదవ్ సహా పలువురు ఇతర ఆటగాళ్లంతా ఒక్కచోట చేరి మాట్లాడుకుంటున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ ఉన్నట్టుండి కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్ చంపపై కొట్టాడు. అప్పటి వరకు సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న రింకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకు కొట్టాడు అని ఆలోచించుకున్నాడు. కాసేపటికే మళ్ళీ కుల్దీప్ మరోసారి చంపదెబ్బ కొట్టాడు. దీంతో రింకు సింగ్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. కానీ కుల్దీప్ యాదవ్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. గతంలో ముంబై ఇండియన్స్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పంజాబ్ కింగ్స్ మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ను చెంపపై కొట్టిన సంఘటన ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సమయంలో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ ఘటనపై అప్పట్లో బీసీసీఐ కూడా సీరియస్ అయింది. హర్భజన్పై 11 మ్యాచ్ల నిషేధం విధించింది. ఇదిలా ఉంటే కుల్దీప్ యాదవ్ ఎందుకు చేసుకున్నాడనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. సరదాగా కొట్టాడా లేదా నిజంగానే కొట్టాడా అనేది తెలియాల్సి ఉంది. కానీ దేశవాళీ క్రికెట్లో కుల్దీప్ యాదవ్, రింకు సింగ్ ఉత్తరప్రదేశ్ తరపునే ఆడుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.